సుప్రీంకోర్టు ఈరోజు వైసీపీ అవినీతి పరులందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అందరి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టిపడేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టులో తేల్చుకోమని తిరిగి పంపేసింది. నిన్న సజ్జల భార్గవరెడ్డికి కూడా షాక్ ఇచ్చింది. తన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు కొట్టివేయమని సుప్రీంకోర్టుకు వెళ్తే ఇది ట్రయల్ కోర్టులోనే తేల్చుకోమని వ్యాఖ్య చేసింది. భార్గవరెడ్డి లాయర్ రాకపోవడంతో కేసుని వారం రోజులకు వాయిదా వేసింది. కాబట్టి భార్గవరెడ్డికి కూడా ఉపశమనం లేదు. కసిరెడ్డి అరెస్టు అక్రమం, అందుకని కసిరెడ్డిపై పెట్టిన కేసును కొట్టివేయమని కసిరెడ్డి తండ్రి వేసిన పిటిషన్ ఒక్కటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దీని సంగతి కూడా వచ్చే వారం తేలిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతి చేసి ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళని ఏమనాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికే వీళ్ళలో మార్పు రాలేదు. లిక్కర్ కేసులో సిట్ విచారణలో ఒక్కళ్ళు కూడా తప్పు ఒప్పుకోకపోగా మద్యం అమ్మకాలతో మాకే సంబంధం అంటున్నారంటే వీళ్లకు కోటింగ్ ఇవ్వకపోతే ఎలా? విచారణకి పిలిచి కాఫీలు, టిఫిన్లు ఇచ్చి మర్యాద చేయడానికి వీళ్ళు మామూలు కాదు. కాకాని చూడండి, ఎంత బరితెగింపు. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు ఇలా తిరుగుతూనే ఉన్నాడు. వీళ్ళను పట్టుకోవటం ఒక విధంగా పోలీసులు కూడా పెద్ద టార్చరే. బాలాజీ గోవిందప్ప ఎక్కడ పట్టుపట్టాడో తెలుసా? మైసూర్ దగ్గర ఎక్కడో ఒక స్పా సెంటర్లో దొరికాడంట. మసాజులు చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంట. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా అంతే. ఎప్పటిదాకా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవ్వాల్సిందే అని చెబితే కానీ ఈ కలుగులోని ఎలకలు బయటికి రాలేదు. చక్కగా ఇన్షర్ట్ చేసుకుని సిట్ విచారణకు హాజరయ్యారు. ఎటువంటి భయం కూడా లేదు. ఈరోజు సుప్రీంకోర్టులో 2 బెయిల్ పిటిషన్లు కొట్టేసిందిగా. ఇప్పుడు వస్తుంది భయం. వీళ్ళని చూస్తుంటే జనాలకు మాత్రం విపరీతంగా కాలుతుంది. మధ్యలో వేల కోట్లు జగన్ రెడ్డికి చేరవేసి వీళ్ళు కొంత నొక్కేసి చీప్ లిక్కర్తో వేలాది మంది ప్రాణాలు తీసిన వీళ్లకు ఎంత శిక్ష వేసినా తక్కువే.